అబ్బా ఇక గియాట్ నుంచి వెళ్ళి కిచెన్లో ఇంకొక పెద్ద పని అయితే పడ్డదిలా. ఇక రోజుగా దీంతో ఏ కూడా కావాలి. పొద్దుగాల లేచింది పాలు చాయ్ పెట్టుడు ఒక లెక్కుంటే దాంతోపాటుగా గిది కూడా వేసుకొని తాగాలి. మరి ఏం చేద్దాము? ఈ కాలంలో ఇది రోజుకి ఒక్క పాలన తాగలేదు అనుకోండి, పానం మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఈ కాలం అంటే ఏందనుకుంటున్నారు? కలికాలం కాదులా, వానాకాలం. ఈ వానాకాలం వర్షాలతో బురదలు, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగుడు, రొత్తులు రొంపులు, వీటితో చూసుకుంటే ఎన్ని రోగాలు వస్తున్నాయి. చిన్నగా వర్షానికి తడిసినా కూడా గొంతు మొత్తం కూడా అవుతుంది. ఇక అందుకోసమే గిది నుంచి బయటపడాలంటే ఇప్పుడు దావఖానాలను నమ్ముకునేటట్టు లేదులా. గాడికి పోయిందంటే ఉన్నది అమ్ముకునేటట్టే ఉన్నది. అందుకోసమైనా సప్పుడు సరి చేయకుండా మన పెద్దోళ్ళు చెప్పినయే ఫాలో అవ్వకుంటూ ఇంట్లోనైతే క్యూర్ చేసుకుంటున్నాం. ఏ రోగం వచ్చినా కూడా ఇక గిదేనులా. ఇక ఇంతంతనైతే అల్లం మంచిది తీసుకున్నా, కొనేటప్పుడు కూడా చూసుకోలేలో అల్లంలో కూడా తేడాలు జరుగుతున్నాయి. అందుకోసమైనా మంచి అల్లం పట్టుకొని వచ్చేసిన మార్కెట్కి పోయి ఇంతంత కడిగిన కథం అక్కలు ముక్కలు పచ్చక్ మొత్తం దంచేసిన. మెత్తగా కాదు, 4-5 వక్కలయ్యేటట్టుగా అట్లా దంచేసిన. అయ్యో సరిపోదో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక్కలం కాదు కదా, 4 ఉన్నాం తాగేటోళ్ళం. అందుకోసం నాకు గింత అంత ఎక్కువ వేసిన. ఇక గలనే గింతంతా దాల్చిన చెక్క వాడేసిన, గిన్నెని ఇలాచీలు, ఇన్నని మిరియాలు, ఇంతంతా బెల్లం ముక్క. ఇక వేసుకోవాలనిపిస్తే మాత్రం ఇంతంత పసుపు, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. నేను ఎందుకో మర్చిపోయిన ఏం చేద్దాము, దెబ్బ చేయాలి అన్న తొందరలో చిటికెడు పసుపు వేసుడైతే నేను మర్చిపోయినా. గింతంత బెల్లం ముక్క కూడా వేసేసిన. గంతనులాగా ఇవన్నీ వేసి మంచిగా మరిగదాకానైతే వేడి చేయాలి. అందుకోసమే ఇవన్నీ ప్రయత్నాలు ఏం చేద్దాముందా. పొలగాళ్ళు ఇంట్లుంటేనేమో మనకి గడికి ఒకసారి చిన్నగా గోరువెచ్చని నీళ్ళు ఇస్తేనేమో మంచిగా ఉండు. వాళ్ళు బడికి పోవట్టే బడికాడ వేనీళ్ళు ఏమో ఉండయాయి, ఇంటికాడ పంపించినాయి బుత్తమంతా సేపటికే అవి చల్లారబట్టే. ఇంటికి వచ్చేసరికి ఒకటే దగ్గుడు, గొంతు పట్టేసరికి గుర్రమని ఏదో డిష్ కదా పోతే గుర్రమన్నట్టు సప్పుడు వస్తుంది. ఇక అందుకోసమే ఏం చేయాలరా దేవుడా. ఎన్ని టానిక్లు పోసినా పోతలేవు. మరి పోలేదా అంటే గట్టగా దవాఖానలకు పోయినా టానిక్లు తీసుకొచ్చినా ఏ పిత్తున్నా కూడా పోతలేదు. ఇక అట్లయితే కుదరదురా దేవుడా. ఇక మనకి ఇదే మంచిగా పనికొస్తుందని ఇక మంచిగా మసలు ఇచ్చిన చూడులి. మంచిగా దగ్గరికి మసలి ఇట్లా మనకి కలర్ మంచిగా చేంజ్ అయిన తర్వాత గిలాసలో పోసి ఇట్లా మంచిగా మరిగిన తర్వాత ఇక రోజుకు ఒక్క పాలైనా గింతంత గిలాసులు తాగినాం అనుకోండి, పానం అంతా హాయిగా ఉంటుంది. దగ్గుడు, గొంతుల గరగరలు ఇవన్నీ కూడా పోతుంది. పానం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడే కాదులా, దీని తర్వాత వచ్చే చలికాలం కూడా ఇదే ఫాలో కావాలి, అప్పుడే మంచిగా ఉంటుంది.